అలానే మిస్సేసరావు ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చిందని పెద్దల సామెత. ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధం భారతదేశం యొక్క ఆయిల్ మీద పడుతుంది. పెట్రోల్ డీజిల్ రాబోయేటువంటి రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది ధరలు. ఆ మేరకు అంతర్జాతీయంగా భారతదేశం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆయిల్, దానికి రిఫైనరీలు ఎంత నిల్వ ఉన్నాయి, అలాగే ఇప్పుడు ముడి సౌకర్యం ఎంత నిల్వ ఉంది, వీటన్నిటిని కనుక క్యాలిక్యులేట్ చేసి చూస్తే కనుక కేవలం 40 రోజులు మాత్రమే సరిపోయేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఆయిల్. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటే కనుక భారత్ ఒక రకంగా ఒడిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటిలో అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసుకునేటువంటి దేశం భారతదేశం. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆయిల్ పర్సంటేజీ దాదాపుగా 40 నుంచి 60% వరకు ఉంటుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. హార్ముజ్ జలసంధిని మూసేశారు. ఈ కారణం చేత 40% దిగుమతులు తగ్గిపోతున్నాయి. యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన దాని ప్రకారం కనీసం 4 వారాలైనా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నిల్వలు, మనకు ఆయిల్ నిల్వలు 40 రోజులు సరిపోతాయి. ఆయన ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటన మేరకు యుద్ధం ఆగిపోతే పర్వాలేదు. కానీ అంతకు మించినటువంటి రోజుల్లో యుద్ధం జరిగితే మాత్రం భారత్ ఆయిల్ సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద మాట్లాడుతూ ఉంటారు. భారతదేశంలో చాలా సంపద కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా సంపన్న దేశం అది భారతదేశం అని చెప్పి చెప్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారు పెద్ద బేరగాడు, భారతదేశం చాలా సంపన్నమైన దేశం అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం గుర్తు చేసుకోవచ్చు. అమెరికా ఎప్పుడు కూడా ఆర్థికంగా బాగా ఉన్నటువంటి దేశం మీద కన్నేస్తుంది, దాన్ని ఆర్థికంగా చితికేలా చేస్తుంది అనే దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. పైగా భారత్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాంటిది అని అంటే డెడ్ ఎకానమీ అని అన్నారు. రష్యాని అలాగే భారతదేశం రెండింటినీ డెడ్ ఎకానమీ కూల్చారు. అంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత కాన్సన్ట్రేషన్ చేశారు ఎక్కువగా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యుద్ధానికి తెరదీశాడు. ఒకవైపు ఏమో యుద్ధాలన్నింటినీ నేను ఆపేశాను, నాకు నోబుల్ శాంతి బహుమతి కావాలి అని చెప్పి చెప్తారు. స్వర్గానికి దగ్గరలో ఉన్నాను, స్వర్గం అంచులో ఉన్నాను, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తే నేను స్వర్గంలో పడిపోతానని చెప్పి ఆయనే చెప్తారు. ఎన్ని రోజులు బతుకుతానో తాను తెలియదు అని చెప్పి ఆయనే నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు. నైరాశ్యంతో కూడినటువంటి మాటలు కూడా ఆయనే మాట్లాడతారు. ఇప్పుడు యుద్ధానికి తెరలేపింది ఎవరు? ట్రంప్. ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితిని చూస్తే వరల్డ్ వార్ వచ్చేదానికి కూడా అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఇరాన్ ఒక చిన్న దేశం, దాన్ని అధికార మార్పిడికి ఎన్నో రోజులు పట్టదు అని చెప్పి అనుకున్నాడు ట్రంప్. కానీ ఇప్పుడు 4 వారాలు అంటున్నారు. ఈ 4 వారాల తర్వాత ఏం చెప్తాడో తెలియదు. దానికి కారణం ఏంటంటే ఒక్క యుద్ధాన్ని కూడా ఇప్పటివరకు అమెరికా గెలవలేదు. ఆఫ్ఘనిస్తాన్ మీద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి లాస్ట్కి అక్కడి నుంచి అమెరికా సైన్యం పారిపోయింది యుద్ధం చేయలేక. మరి అలాంటి ఆఫ్ఘనిస్తాన్ని ఓడించలేనటువంటి అమెరికా ఇరాన్ని ఓడించగలుగుతుందా? పైగా చైనా పూర్తి స్థాయిలో మద్దతు పలికింది ఇరాన్కి. ఇజ్రాయెల్, అమెరికా రెండు యుద్ధం విడనాడాలి, యుద్ధం ఆపేయాలని చెప్పి హెచ్చరించింది తాజాగా చైనా. రష్యా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి. మరి రష్యా, చైనా రెండు సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇరాన్ ఎందుకు తగ్గుతుంది? అందుకే అమెరికా అణ్వాయుధాలు ఉన్నటువంటి, అణ్వాయుధ స్థావరాలు ఉన్నటువంటి దేశాలన్నిటి మీద ఇరాన్ ఎలా పడితే అలా మిజైల్స్ని వాడుతుంది. దాంతో గల్ఫ్ మొత్తం గగ్గోలు పెడుతుంది. పశ్చిమాసియా అట్టుడిగిపోతుంది. ఇరాన్ కనుక ఒకవేళ అణ్వాయుధాల స్థావరాల మీద కనుక మిజైల్ని విజయవంతంగా ప్రయోగించగలిగితే యుద్ధం మరింత సుదీర్ఘకాలం పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు భారతదేశం ఆర్థిక సంక్షోభంతో పాటు ఆయిల్ సంక్షోభంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. $1 అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పటికీ దాదాపు 13,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది అంచనా వేస్తున్నారు. అంటే అంత భారాన్ని మోయగలదా భారతదేశం? అసలు అంత భారం వేసిన ఆయిల్ అసలు దిగుమతి అవుతుందా? దిగుమతి చేయగలరా? ఎక్కడి నుంచి దిగుమతి చేస్తారు? హార్ముజ్ జలసంధిని మూసేసిన తర్వాత అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ధరలు పెరిగినప్పటికీ ఈ దిగుమతి చేసుకుంటే ఆ ధరకి తగిన విధంగా వినియోగదారులు వీటిని భరాయించగలరా?
అప్పుడు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. భారతదేశంలో పేదలు మరింత పేదలయ్యే అవకాశం పొంచి ఉంది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం ఏదో అక్కడ దేశాల్లో యుద్ధం జరుగుతుంది కదా, మనకేంట్లే అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇదంతా కూడా మన మీద ప్రభావం తీవ్రంగా పడబోతుంది. కారణం ఏంటంటే ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక శక్తిగా మనం ఎదగబోతున్నాం. అందుకే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా భారతదేశం మీద ఉంది. అమెరికా కాన్సన్ట్రేషన్, పాకిస్తాన్ కాన్సన్ట్రేషన్, చైనా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా భారతదేశం మీద ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయిల్ సంక్షోభం కనుక వస్తే భారత్ ఎకానమీ డేంజర్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంతకీ ఏంటి ఈ ఆయిల్, ఎలా ఇది మనం చూడొచ్చు ఈ ఆయిల్ సంక్షోభాన్ని అని చెప్పి చూస్తే కనుక అనేక వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి న్యూస్ వచ్చింది. ఇక్కడ చూడండి, భారత్పై $1 చమురు ధర కనుక పెరిగితే భారత్ పైన 13,000 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇక్కడ చూడండి, హార్ముజ్ జలసంధి మూసివేతతోటి మండుతున్న చమురు ధరలు. చమురు వినియోగంలో ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్. దేశంలో రోజుకి 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు వాడుతున్నాం మనం. అందులో దాదాపుగా 2 మిలియన్ బ్యారెళ్లు హార్ముజ్ జలసంధి గుండానే వస్తాయి. అంటే 3 బ్యారెళ్లు 2 బ్యారెళ్లు మనకు హార్ముజ్ నుంచి వస్తాయి. హార్ముజ్ మూసేశారు ప్రస్తుతం. మరి అక్కడి నుంచి రాకపోతే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ చూస్తే ఒక బ్యారెల్ ఇప్పటికే 10% పెరిగింది. బ్రెండ్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్కి 10% ఇప్పటికే పెరిగి ఇప్పుడు ఎంత ఉందంటే $81.87 వచ్చింది. ఇప్పుడు ఇది గరిష్టంగా ఒక బ్యారెల్ వచ్చేసి ఇప్పుడు $81.87 ఉంది. ఫ్యూచర్స్లో బ్రెండ్ క్రూడ్ 13% పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. ఇది $82.37 పెరిగింది ఇప్పుడు ఫ్యూచర్స్లో. ఇక 2025 జనవరి తర్వాత ముడి చమురు ధరలు ఈ స్థాయికి చేరడం అనేది ఇప్పుడే ఫస్ట్. ఇదంతా కూడా గల్ఫ్ తీరంలో ట్యాంకర్లు పట్టుకోవడం, అక్కడ హార్ముజ్ జలసంధిని మూసివేయటం, ఇవన్నీ కూడా. ఇప్పుడు గత ఏడాది $160 బిలియన్ దిగుమతి చేసుకుంది భారతదేశం. అంతర్జాతీయ మార్కెట్లో $1 పెరిగినా భారత్ ఏడాదికి అదనంగా 13,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $1 పెరిగితే మనం 13,000 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఏడాదికి. రోజుకి 5.5 బిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తున్నాయి. అందులో 1.5 నుంచి 2 బిలియన్ బ్యారెళ్ళు ఇప్పుడు హార్ముజ్ నుంచి వస్తుంది. అక్కడి నుంచి రావట్లేదు. ఇప్పుడు రష్యా నుంచి సరఫరా ఆగిపోయింది. సో ఇప్పుడు పశ్చిమాసియా మీద ఆధారపడినటువంటి భారత్కి తీవ్ర సంక్షోభం ఉంది. సో పెట్రోలియం నిల్వలు హర్దీప్ సింగ్ వెల్లడించిన దాని ప్రకారం దేశానికి అవసరాలకు 74 రోజుల పాటు ఇప్పుడున్నటువంటి నిల్వలు సరిపోతాయి. 74 రోజుల పాటు. యుద్ధం కనుక సుదీర్ఘకాలం కనుక జరిగితే డీజిల్ అలాగే పెట్రోల్ ధరలు సామాన్యుడు భరాయించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక చమురు నిల్వల పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ సాధారణంగా రోజుకి 19.8 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ హార్ముజ్ నుంచి వస్తుంది. ఈ నెల 1 నాటికి అది 86% పడిపోయింది. అది ఇప్పుడు కేవలం 2.8 మిలియన్ బ్యారెల్ చేరుకుంది. ఇది ఎల్పిజి రేషనింగ్ అంటే ఏంటి చూడండి. భారత్ తన ఎల్పిజి అవసరాలు అంటే మన గ్యాస్ బండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ 80 నుంచి 85% గల్ఫ్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నాం ఎల్పిజిని, అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఎల్పిజి మనం వాడేది వంటకి. ప్రస్తుతం నిల్వలు 2 వారాలకు మాత్రం సరిపోతాయి. సో కాబట్టి సిలిండర్లు కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉంది, లేదంటే సిలిండర్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇక పెట్రోల్ 3వ వంతు, డీజిల్లో 4వ వంతు విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. దేశీయంగా కొరత రాకుండా ఉండడం కోసం ఈ ఎగుమతులు నిలిపేసి ఆ నిల్వలను స్థానిక వినియోగానికి మళ్లించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో కాబట్టి ఇది ఎలా ఎగుమతులు ఇప్పుడు జనరల్గా రిఫైన్ చేసినటువంటి ఆయిల్ని ఈ రిలయన్స్ రిఫైన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి రిఫైన్ చేసినటువంటి ఆయిల్ని మళ్ళీ ఇతర దేశాలకి యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి చేస్తూ ఉంటాయి. ఆ ఎగుమతులను ఆపేసి ఇప్పుడు భారత్లో ఉండేటువంటి వినియోగదారులకు అందించాలని ప్లాన్ చేస్తుంది. ఇక కేంద్ర మంత్రి చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నిల్వలు రిఫైనరీలు ఓడరేవుల్లో జనరల్గా ఓడరేవుల నుంచి
రిఫైనరీకి వస్తే రిఫైన్ చేసినటువంటి ఆయిల్ని నిల్వ చేస్తూ ఉంటారు. ఈ 3 మార్గాల్లో ఉన్నటువంటి ఆయిల్ ఏంటంటే 74 రోజుల పాటు సరిపోతుంది. ఇప్పుడు ముడి చమురు నిల్వలు వచ్చేసి 17 నుంచి 18 రోజులు శుద్ధి చేసుకోవడానికి సరిపోతాయి. శుద్ధి చేసినటువంటివి 27 నుంచి 21 రోజుల వరకు సరిపోతాయి శుద్ధి చేసినవి. ఎల్ఎన్జి నిల్వలు వచ్చేసి 10 నుంచి 12 రోజుల వరకు సరిపోతాయి. సో ఇప్పుడు కాబట్టి ప్రత్యామ్నాయం ఏంటి మన దగ్గర? ఇప్పుడు ఈ గల్ఫ్లో పరిస్థితి ఇలా ఉంది. దీని కారణంగా మనం 10 రోజులు 15 రోజులు సస్టైన్ కాగలం. ఆ 15 రోజుల తర్వాత మన పరిస్థితి ఏంటి? అందుకే ముడి చమురు దిగుమతులను రష్యా నుంచి మళ్ళీ పెంచుకోవాలని ప్రయత్నం. అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి చమురు సేకరణకు ప్రత్యామ్నాయాలు ముమ్మరం చేయటం. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం రోజుల పాటు కాదు వారాల పాటు సాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రత్యామ్నాయాల దిశగా ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరి ఆ భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కనుక సక్సెస్ కాకపోతే భారతదేశం యొక్క పరిస్థితి, మన పరిస్థితి దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు రష్యా మనకి మళ్ళీ ముడి చమురును పంపించకపోయినా, లేదు వెనిజువేలా నుంచి ఇమీడియట్గా మనకి అమెరికా ఆయిల్ నిల్వల్ని పంపించకపోయినా మన పరిస్థితి ఘోరంగా ఉండే అవకాశం ఉంది. డీజిల్, పెట్రోల్ ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. 10-15 రోజులు మనం సేఫ్. ఆ తర్వాత నుంచి మన పరిస్థితి ఏంటి అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. సో దీన్ని అధిగమించాలి కేంద్ర ప్రభుత్వం అని అంటే అంతర్జాతీయ దౌత్యం బలంగా ఉండాలి. మరి అది బలంగా ఉందా లేదా అనేది త్వరలోనే తెలియబోతుంది. ఇప్పటివరకు విపక్షాలు ఏం చెప్తున్నారంటే చాలా బలహీనంగా ఉందని చెప్తున్నారు. బలంగా ఉందా బలహీనంగా ఉందా అనేది 10-15 రోజుల్లో మనకి భారత ప్రభుత్వం యొక్క వ్యవహారం స్పష్టంగా అందరికీ అర్థం కాబోతుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.